నేను పాస్ అయిపోయా సూర్య. అండ్ యు నో నా పెళ్లి క్యాన్సిల్. ఓ వావ్, కంగ్రాట్స్. 87th ర్యాంక్ వచ్చింది ఇండియా మొత్తంలో. అదేంటి ఫస్ట్ ర్యాంక్ కదా రావాల్సింది? అంటే మరీ ఫస్ట్ వస్తే డౌట్ వస్తుందని నేనే కొంత పెట్టా. 2 weeks జర్మనీ వెళ్ళిపోతున్నా సూర్య. ఇదంతా నీ వల్లే. చెప్పు నీకేం పార్టీ కావాలో? వద్దులే, నువ్వు అక్కడ ఏ పార్టీ ఇవ్వాలన్నా ఇక్కడ నేనే కొనుక్కొని తాగాలి. ఎందుకులే కానీ 1 minute. బా వెన్నెలకి 87th ర్యాంక్ వచ్చిందంట్రా. కంగ్రాట్స్. నెక్స్ట్ ఏంటి? ఫారెన్ గ్రాడ్యుయేషన్ చేస్తుందా? నీకెలా తెలుసు? కొంచెం జనాలు ఎక్స్పెక్ట్ చేయని స్క్రిప్ట్ చెప్పు. పిచ్చనా సూర్య, అందరు నేను పొడి చేసా అంటుంటే ఎక్సైట్ అవ్వలేకపోతున్నా. ఏ జెన్యున్గా కష్టపడలేదు కదా, ఏదో తప్పు చేసినట్టు ఒక గిల్టీ ఫీలింగ్. పోన్లే, గిల్టీగా ఫీల్ అవటం కూడా మంచిదే. అట్లీస్ట్ మనతో మనమైనా హానెస్ట్గా ఉండాలి కదా. ఇన్ని రోజులు ఫెయిల్ అవుతూ వచ్చినా ఎప్పుడు ఇట్లా అనిపించలేదు సూర్య. మళ్ళీ రాయట్లేను అనుకున్నా, కానీ ఇప్పుడు పాస్ అవ్వడంతో అందరినీ చీట్ చేసినట్టు అనిపిస్తుంది. అంత గిల్టీగా ఫీల్ అయ్యే బదులు మీ నాన్నకి నిజం చెప్పేయచ్చు కదా. సూర్య, లైఫ్కి ఒక ఛాన్స్ చూద్దామన్నాను, గుర్తుందా? నీకు కూడా ఆ ఛాన్స్ తొందరలో వస్తుంది సూర్య. అండ్ ఐమ్ షూర్ నీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. వెన్నెలా ఎక్కడే? ఆ? ఇట్రా ఒకసారి. అమ్మ పిలుస్తుంది, మళ్ళీ కాల్ చేస్తా. ఓకే. కొత్త కొత్తగా ఉన్నది టిడింగ్ టిడింగ్, జర్మనీన నేరమన్నది టిడింగ్ టిడింగ్, కోటి తారలే పూల ఏరులే. అయ్యా దీపానికి నమస్కారం చేసుకోండి. ఆచమ్య ఓం అచ్యుతాయ నమః, పిండ ప్రధాన దేవతాయై నమో నమః. నమస్కరోమి. శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. హలో, చెప్పు. కాల్స్ ఆన్సర్ చేయవేంటి? పూజలో ఉన్నాను. నాన్న సంవత్సరం ఇవ్వాలా? ఓ సారీ. ఏంటి కాల్ చేసావు? అది జర్మనీ యూనివర్సిటీలో నాకు అడ్మిషన్ ఓకే అయిపోయింది సూర్య. కంగ్రాట్స్ వెన్నెలా. నాన్నకి జరిగింది చెప్పేశాను, సారీ కూడా చెప్పేశా. ఏమన్నారు? కొంచెం తిట్టారు, కానీ ఇంక మీదన్నా శ్రద్ధగా చదువుకోమని చెప్పారు. నాన్నకి హార్ట్ఫుల్గా సారీ చెప్పాక చాలా రిలీవింగ్గా ఉంది సూర్య. నేనే చెప్పలేకపోయాను. ఇప్పుడు చెప్తా ఉన్న నాన్న లేరు, మళ్ళీ తిరిగి రారు. ఈ రోజే కదా. ఏ టైంకి సూర్య? రాత్రి 8:30. 8:30 అంటే ఇంకో 2 hours. వెన్నెలా, ఇప్పుడు ఏమన్నావు? ఇంకో 2 hours. అంటే నాన్న చనిపోయింది ఇవ్వాలి, నువ్వు నాతో మాట్లాడుతుంది కూడా ఇవ్వాలి. 5 years బ్యాక్. అంటే నువ్వు నాన్నని చూడగలవు, నాన్నతో మాట్లాడగలవు, నాన్నని కాపాడగలను. కానీ సూర్య, ఇప్పుడు ఎలా? వెన్నెలా, నేను చెప్పేది నువ్వు అర్జెంట్గా గచ్చిపోలి గోడౌన్స్కి వెళ్తే నాన్నని కాపాడగలవు. ప్లీజ్ వెన్నెలా, ఇదే దేవుడు నాకు ఇచ్చిన ఇంకో ఛాన్స్ అనుకుంటాను. వెన్నెలా ప్లీజ్, వెన్నెలా వెళ్తావా? వెళ్తాను. ఈరోజు నీ లైఫ్ను పోగొట్టుకున్నావు, జరిగింది ఆపగలిగితే నీ లైఫ్ నీకు తిరిగి వస్తుంది. నేను మీ నాన్నని కాపాడతా సూర్య. హలో హలో వెన్నెలా, వెన్నెలా రీచ్ అయ్యావా? ఇప్పుడే రీచ్ అయ్యాను. నాన్న కనిపించారా? కానీ ఇక్కడ ఎవరు లేరు సూర్య. చూస్తున్నా, సరిగ్గా వెతుకు వెన్నెలా, అక్కడే ఉంటారు. ఎవరు కనిపించట్లేదు సూర్య. సూర్య, ఏ కలర్ షర్ట్ అన్నావు? గ్రే 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 కలర్ షర్ట్. సూర్య, అంకుల్ కనిపించారు. హలో 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 వెన్నెలా, ఏమైంది వెన్నెలా? వెన్నెలా వెన్నెలా
వెళ్ళ వినిపిస్తుందా? హలో 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 అంటే సూర్య వాళ్ళ నాన్న నన్ను కాపాడుతూనే చనిపోయారా? నానా 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 సూర్య నానా నానా హలో నానా హలో వెళ్ళా వెళ్ళా హలో నీకేం కాలేదు కదా? మీకేం కాలేదు కదా? నాకేం కాలేదమ్మా. నానా ఏమైంది? నాకు సహాయం చేయవా? చెప్పండి అంకుల్. సూర్య తెలుసు అంకుల్, సూర్య నాకు తెలుసు.
నేను ప్రేమించిన సూర్య, నన్ను ప్రేమించిన సూర్య ఒక్కడేనా? ఆయనకి ఏమైనా చివరి కోరుకుంటే తీరేటట్టు చూడండి.